హాయ్ అండి, నమస్తే. జనగణనలో కులగణన దాదాపు ఇప్పుడు వినబడుతున్న మాట, ఒక పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తామని ఒక పార్టీ చెప్తే, మరొక పార్టీ అధికారంలోకి వస్తే ఫస్ట్ కులగణన మీదనే ఫస్ట్ సైన్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇటీవల దాదాపు బీసీ సంఘం స్టేట్ ప్రెసిడెంట్లు కూడా సీఎంని కలిసిన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీలో కూడా తీర్మానం ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలు మద్దతు తెలిపిన సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం కులగణన మీద మాట్లాడడానికి మనతో పాటు మా వరంగల్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు వేణు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. కులగణన ఒక టాపిక్ కొత్తగా మనకి మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చింది. ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి ఏం చెప్తారు? రీసెంట్గా మీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా రేవంత్ రెడ్డిని సీఎంని కలిసినట్టున్నారు. అవును, ఈరోజు మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చూసుకుంటే అత్యధిక జనాభా గల కులాలు ఏమంటే బీసీ కులాలు. దేశంలో సగభాగానికి పైన దాదాపుగా 60% ఉన్న ఈ బీసీల పట్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అణచివేసే ధోరణిని అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనేక సంవత్సరాల బీసీ సంఘాలు ఖచ్చితంగా బీసీల కులగణన చేపట్టాలి. శాస్త్రీయమైన సర్వే ద్వారా బీసీల కులగణన చేపడితే అప్పుడు మాకు న్యాయమైన డిమాండ్స్ మేము అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మేము ఫస్ట్ నుండి కూడా బీసీల లెక్కలు ఎన్ని ఉన్నాయో చెప్పాలి. ఆ లెక్కల ద్వారా సమగ్రమైన లెక్కలు తెలిపితే బీసీలకు న్యాయం జరుగుతుంది. రిజర్వేషన్ల పరంగానే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయం జరుగుతుందని మీ పోరాటాలు చేస్తున్న తరుణంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వము స్పందించి రాహుల్ గాంధీ గారు అయితేనేమి రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కానీ వారి మేనిఫెస్టోలో కూడా మేము అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేపడతామని చెప్పి హామీ జరిగింది. మరి హామీని తొందరగా అమలుపరచాలని చెప్పి మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. గతంలో 2-3 సార్లు కూడా మా రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి సీఎం గారు అయిన తర్వాత మేము కలవడం జరిగింది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని చెప్పారు. దీనికి అనుగుణంగా మధ్యలో ఎలక్షన్ కోడ్ ఎంపీ ఎలక్షన్ రావడం జరిగింది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ జరిగింది. మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయింది కాబట్టి తక్షణమే మన రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో బీసీల కులగణన శాస్త్రీయబద్ధంగా చేపట్టి దాన్ని అమలుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ స్థానిక సంస్థలో గత ప్రభుత్వము రాజకీయంగా టీఆర్ఎస్ ప్రభుత్వము బీసీలను అణగదొక్కడం జరిగింది. అంతకుముందు 33, 35, 37, 30, 40% ఉన్న రిజర్వేషన్లు టీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గియడం వల్ల కేవలం 18% రిజర్వేషన్తో గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ఇవ్వడం ద్వారా బీసీలు అనేక అన్యాయానికి గురయ్యడం జరిగింది. కాబట్టి బీసీలు ఖచ్చితంగా బీఆర్ఎస్ బొందబెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేకంగా బీసీలందరూ ఓటేయడం జరిగింది. మరి కాంగ్రెస్ కూడా చెప్పడం జరిగింది, మేము ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తాం, బీసీల సమగ్ర సర్వే చేస్తాం, సర్వే ఆధారంగా వాళ్ళ బీసీలకు ఎట్లయితే కుల జనాభా వస్తుందో ఆ జనాభా ప్రకారంగా విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో మేము వాళ్ళకు వాటా ఇస్తామని చెప్పి ఏదైతే వాటా చెప్పడం జరిగిందో అదే మాట ప్రకారం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు పరచాలని చెప్పి ఈ స్థానిక సంస్థల కన్నా ముందే ఈరోజు ఒక రాష్ట్రంలో ఉన్న బీసీల కులగణన చేపట్టాలంటే దానికి శాస్త్రీయంగా చేపట్టాలంటే ఎంతో టైం అవసరం లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక్కరోజు అన్ని రకాల సర్వేలు చేపట్టిన సందర్భంగా చూసాం. కాబట్టి దీన్ని తక్షణమే జీవో కూడా ఇవ్వడం జరిగింది. 26 జీవో ద్వారా బీసీల కులగణన చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. దీనికి 150 కోట్ల బడ్జెట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కాబట్టి దీన్ని ఎమ్మడే 26 జీవోను అమలు పరుస్తూ 150 కోట్ల డబ్బులతోటి దీన్ని సమగ్ర సర్వేను వెంటనే చేపట్టి బీసీలకు సమగ్రమైన జనాభా గింత ఉంది, జనాభా ప్రకారం మా వాటా మాకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా కులగణన చేపడితే, అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కూడా కుటుంబ సమగ్ర సర్వే చేపట్టింది, ఇందులో డాటా ఉంటుంది కదా, మళ్ళీ కొత్తగా చేపట్టడం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అది చెప్పడం జరిగింది కానీ శాస్త్రీయంగా దాని డాటాను బయటకు ఇవ్వడం లేదు. 51% ఉంటుందని చెప్పింది కానీ శాస్త్రీయంగా అఫీషియల్గా విడుదల చేయలేదు. కాబట్టి ఈరోజు శాస్త్రీయంగా చేయాలంటున్నాం. ఈరోజు శాస్త్రీయంగా చేస్తే అన్ని విధాల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా అందరికీ న్యాయం జరుగుతుంది బీసీలకు. కాబట్టి శాస్త్రీయంగా దాన్ని జీవో ప్రకారం అమలు చేసి దాన్ని విడుదల చేస్తే అన్ని రకాల ప్రజలకు లాభం చేకూరుస్తుందని చెప్పి భావిస్తున్నాం. రైట్. అంటే ఒక 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన చేయాల్సింది మోడీ సర్కార్ 10 సంవత్సరాలు పాలించినా కూడా కులగణన చేయలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇటీవల అన్నారు. అవును, వాస్తవే. మేము కూడా గతంలో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటారంటే బీసీలు దేశంలోని 55-60% ఉన్న బీసీలందరూ కూడా మూకుమ్మడిగా మరి మోడీ గారు ప్రభుత్వంలోకి వస్తే, కేంద్ర ప్రభుత్వంలోకి వస్తే, బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీలకు న్యాయం జరుగుద్దని చెప్పి భావించి దేశంలో ఉన్న బీసీలందరూ కూడా మోడీని ఒక కేంద్రంగా చేసుకొని మేము బీసీలందరూ కూడా ఓట్లు వేయడం, ఒకటోసారి వేసాం, రెండోసారి వేసాం, మూడోసారి వేసాం. కాబట్టి కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం కూడా దీని విషయంలో సానుకూలంగా ఉండాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు కూడా మూకుమ్మడిగా
యుద్ధాన్ని ప్రకటించే సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. అన్ని బీసీ సంఘాలు కూడా మోడీ గారిని కూడా కొన్ని రాష్ట్రాల్లో జరిగింది. ఆల్రెడీ బీహార్లో కొన్ని రాష్ట్రాల్లో కులగణన చేపట్టడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో సెంట్రలైజ్డ్గా 10 సంవత్సరాల కోసం జరిగే ఈ కులగణలో బీసీల కులగణన చేపట్టాలని చెప్పి మేము అనేక సార్లు ప్రైమ్ మినిస్టర్ మెమోరాండం చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. మరి మోడీ గారిని కూడా మేము వదిలిపెట్టలేదు. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే విధంగా కులగణనలో బీసీల జనగణన చేపట్టి బీసీలందరకు న్యాయం చేయాలని చెప్పి మేము మోడీ గారిని కూడా కోరడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కులగణన చేస్తే అంటే బీసీలకు ఒక్కరికే న్యాయం జరుగుతుందా, మిగతా కులాల వారికి కూడా న్యాయం జరిగే అవకాశాలు? ఎందుకంటే ఇక్కడ జరిగేది అన్యాయం జరిగేది కేవలం బీసీలకే. ఆల్రెడీ గిరిజనులకు కానీ దళితులకు కానీ వాళ్ళ రిజర్వేషన్ వాటా వాళ్ళకు ఉంది. వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. కేవలం ఇక్కడ అన్యాయం జరిగేది మాత్రం కేవలం బీసీలకే. కాబట్టి బీసీలకు ద్వారా మిగతా వాళ్ళు కూడా అందరికీ న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. అంటే మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఫస్ట్ ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే ముందు కులగణన అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అంటే ఇప్పుడు కేంద్రంలో ఇండియా కూటమి రాలేకపోయింది, తెలంగాణ స్టేట్లో అయితే ఉంది. ఒకవేళ కేంద్రం సపోర్ట్ చేస్తుందా? మరి కేంద్రం సపోర్ట్ చేసినా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసే అధికారాలు ఉన్నాయి. వీళ్ళ సమగ్ర సర్వే ద్వారా జీవో ద్వారా ఇక్కడ స్థానిక సంస్థ రిజర్వేషన్లో పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సమూలమైన వాళ్ళకు రాజ్యాంగం ఉంది, వాళ్ళకు చేసుకోవచ్చు. కాబట్టి మనకు రాష్ట్రంలో మాత్రం ఫైట్ చేస్తున్నాం. దానికి అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ బీసీ కులగణన చేపట్టాలి. స్థానిక సంస్థల రిజర్వేషన్ల ముందు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అమలుపరచాలి. ఎందుకంటే చట్టసభలకు పోవాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయాలి. స్థానిక సంస్థల రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జాబ్లో కానీ విద్యారంగంలో కానీ ఇట్లాంటి వాటికి మాత్రం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తారు కొద్ది. కాబట్టి కొన్ని ఎడ్యుకేషన్ పాలసీలో మెడిసిన్ సీట్లు కానీ ఐఐటి సీట్లో కానీ సెంట్రల్ ప్రభుత్వం చేయాల్సి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్లో ఉన్న యూనివర్సిటీలో కానీ విద్యారంగంలో ఉద్యోగ రంగంలో స్టేట్ గవర్నమెంట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేసే జీవో ప్రకారం చేయవచ్చు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికే కులగణన చేస్తే తెలంగాణలోనే న్యాయం జరుగుతున్నట్టుంది. ఒకవేళ ఇండియా వైజ్గా చేస్తే కంప్లీట్గా అందరూ అదే కోరుతున్నాం. మేము కూడా ఖచ్చితంగా మోడీ గారు చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. లేకుంటే తక్షణమే దేశవ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలు కూడా మూకమ్మడిగా దాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ కులగణన చేస్తే లాభం ఎవరికి, నష్టం ఎవరికి? ఎవరికి కూడా అన్యాయం జరిగేది, ఎవరి వాటా వాళ్ళు జరుగుతుంది. అందరికీ ఎవరి వాటా వారు తీసుకోవడం వల్ల బీసీలకు మాత్రం ఇప్పుడు ఇన్ని రోజులు బీసీల వాటా బీసీలు తేల్చుకోని పరిస్థితిలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీల కులగణన చేపడితే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎవరు కూడా నష్టం ఉండదు. దీంట్లో బీసీలకు మాత్రం న్యాయం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వాలు ఎందుకు ఈ కులగణన చేపట్టలేకపోయాయి? దీంట్లో ఒక రాజకీయ వివక్ష ఉంది. బీసీలు అంటే చట్టసభలకు వస్తే రాజకీయంగా అగ్రవర్ణాలను అణచివేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ అగ్రవర్ణాలను అణచివేయాలంటే బీసీలను చట్టసభలకు రాకుండా చూడాలనే కోణంలో స్థానిక సంస్థల్లో కానీ చట్టసభల్లో కానీ రాజకీయంగా ఎదగకుండా చూడాలన్న కుట్రలో భాగంగానే ఈ రాజకీయ కుట్ర జరిగింది. ఎందుకంటే అన్ని అధికార పార్టీలు, గతంలో ఉన్న అధికార పార్టీలు కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన పార్టీలే. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం చూస్తే ప్రతి ప్రభుత్వంలో కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన పార్టీలే ఇక్కడ ఏలుతున్నాయి. బీజేపీలో చూసుకున్నా, కాంగ్రెస్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా, ఇక్కడ టీఆర్ఎస్ చూసుకున్నా, తెలుగుదేశం చూసుకున్నా కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన చేతుల్ని ఈ రాజకీయ పార్టీలు ఉండడం ద్వారా ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు రాజకీయంగా ఎదిగితే ఎక్కడ ఇబ్బంది అవుతుందనే కోణంలోనే దీన్ని అణచివేసే కోణంలో ఇక్కడ బీసీలను ముందుకు రాకుండా ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ బీసీ కులగణన చేపట్టట్లేదు చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీ అధ్యక్షుడు అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా బిఫోర్ ఎలక్షన్స్ అంటే అసెంబ్లీ ఎలక్షన్ల ముందుగాల దాదాపు అన్ని జిల్లాలు తిరిగిండు, అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేసిండు. అప్పుడు ఎలా వచ్చింది, రెస్పాండ్ ఎలా ఉంది అసలు? అంటే రాహుల్ గాంధీ గారు ఒక తీర్మానం చేయడం జరిగింది, మేనిఫెస్టో పెడతాం, ఖచ్చితంగా కేంద్రంలో మేము ప్రభుత్వంలోకి వస్తే బీసీ కులగణన చేపడతాం చెప్పి స్పష్టమైన హామీ రాహుల్ గాంధీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో కూడా మేనిఫెస్టోలో పెట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో మీ అధికారానికి వస్తే బీసీ కులగణన చేపడతాం చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడంతో బీసీ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఓట్లు వేయడం వల్లనే ఈరోజు రాష్ట్రంలో అధికారానికి వచ్చి తప్పి మేము అనుకుంటున్నాం. కాబట్టి మేము వారు ఇచ్చిన హామీని తప్పకుండా అమలు పరుస్తారని చెప్పి అనుకుంటాం. లేని పక్షంలో ఖచ్చితంగా తిరుగుబాటు ఉంటుందని చెప్పి బీసీల ద్వారా తిరుగుబాటు ఉంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇప్పుడు కుటుంబ సమగ్ర సర్వే ఏదైతే జరిగిందో ఆ డాటా మొత్తం ఉంటుంది, ఎందుకు ఆ డాటాని బయట పెట్టలేకపోతుంది? అది మనకు తెలియదు. అది ఈ గవర్నమెంట్ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి చెప్పాలి. ఓకే, ఇప్పటి వరకు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీరు బీసీ సంఘం అధ్యక్షునిగా ఉన్నారు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? అంటే కులగణన మీద మీరు పోరాటం కూడా చేస్తున్నారు దాదాపు స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్లలో. ఎలా ఉంది అంటే మీకు ప్రజల నుంచి మద్దతు ఎలా ఉంది? సమస్త ప్రజలు ఈరోజు అన్యాయానికి గురవుతున్నారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అందరికీ కూడా జనాభాలో ఎక్కువ శాతం ఉన్నది బీసీలే. అన్ని రంగాల్లో నష్టపోతున్నారు. కాబట్టి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో
ఖచ్చితంగా ఈ సమగ్ర సర్వే ద్వారా శాస్త్రీయంగా చేస్తే బీసీ కులాలందరికీ కూడా ఈరోజు రాష్ట్రంలో 136 బీసీ కులాలు ఉన్నాయి. ఈ 136 బీసీ కులాలకు ఖచ్చితంగా న్యాయం జరుగుద్దని చెప్పి అందరూ భావిస్తున్నారు. అన్ని కుల సంఘాల నాయకులు కానీ, అన్ని కుల సంఘాల అధ్యక్షులు కానీ, మామూలు విద్యార్థి సంఘాలు కూడా ఈ బీసీ కులాలకు 100%గా మద్దతుగా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు. అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడైతే దాదాపు ఆల్ పార్టీస్ మద్దతు తెలిపిన సిచ్యువేషన్ ఎలా ఉంది, బట్ ఇప్పుడు తెలుపుతాయి అనుకుంటున్నారా? అన్ని పార్టీలు మద్దతు తెలిపినా తెలపకున్నా అసెంబ్లీలో వారు చట్టం చేస్తే వీగిపోయే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మిగతా పార్టీలు చేస్తాయా చేయకుండా కూడా ఒక సీఎం గారు వారి అధికార హోదాలో ఉండి ఖచ్చితంగా చేసే సిచ్యువేషన్ ఉంది. చేస్తే దానికి అడ్డుపడేదాన్ని కూడా ఏ రాజకీయ పార్టీలు లేవని అనుకుంటున్నారు. ఏం చెప్తారు ఫైనల్గా కులగణన మీద ఏం చెప్తారు? ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏళ్ళకెళ్ళి బీసీలు ఇక్కడ అణచివేస్తున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, విద్యారంగంలో కూడా కులగణన లేని కారణంగా, శాస్త్రీయంగా ఆధారం లేని కారణంగా, రిజర్వేషన్ల పరంగా మామూలుగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో 27% రిజర్వేషన్లు ఎదుర్కొంటున్నాం. వాస్తవంగా 55%, 60% ఉన్న బీసీలు 27%కే పరిమితయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో 33% రిజర్వేషన్లు ఉమ్మడి రాష్ట్రంలో రాను రాను రిజర్వేషన్లు పూత పడుతూ వస్తూ రాజకీయ రంగాల తీవ్రమైన నష్టం జరిగింది. కాబట్టి అందరు కోరుకునేది కూడా మా జనాభా ఎంత ఉందో మా జనాభా ప్రకారం మాకు వాటా వేయాలని మేము కోరుకుంటున్నాం. మా న్యాయమైన డిమాండ్ అది. మా వాటా మాకు ఇవ్వండి. మా జనాభా ఎంత ఉందో మా జనాభా లెక్కల ప్రకారం మా జనాభా ప్రకారం మాకు వాటా వేయాలని కోరుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు దళితుల జనాభా ఎంత ఉందో దళితులకు వాటా ఇచ్చారు. గిరిజనులు ఎంత ఉన్నారో గిరిజన జనాభా ప్రకారం వాళ్ళకు వాటా ఇచ్చారు. కాబట్టి మా వాటా ఎంత ఉందో మాకు ఇవ్వాలని అడుగుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మరి అగ్రవర్ణాల పర్సెంటేజ్ చూస్తే దేశవ్యాప్తంగా 7% ఉంది. 7% ఉన్న ఈ అగ్రవర్ణాలకు ఈబీసీ పెట్టి 10% రిజర్వేషన్ జరిగింది. వాళ్ళ ఉన్న జనాభా కంటే ఎక్కువగా రిజర్వేషన్లు పొందుతున్న పరిస్థితి ఈబీసీలో చూస్తున్నాం. కాబట్టి బీసీల జనాభాను శాస్త్రీయంగా లెక్కబెట్టి మేము 40% ఉంటామా, 50% ఉంటామా, 60% ఉంటామా, దాని జనాభాను శాస్త్రీయంగా లెక్కలు పెట్టి రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా జనాభా ఆధారంగా మాకు రిజర్వేషన్లు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం కులగణన మటుకు ఖచ్చితంగా చేపట్టాల్సిందే. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా దాదాపు ఆ డాటా ఇప్పటివరకు ఇవ్వలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినాక కూడా ఇచ్చిన మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఉందో ఆ హామీ నెరవేర్చాలి. బీసీలకు ఇప్పటికే అన్యాయం జరిగింది. ఖచ్చితంగా కులగణన చేపట్టి బీసీలకి ప్రతి రిజర్వేషన్లో కూడా న్యాయం జరగాలని చెప్పేసి బీసీ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేణు గారు చెప్తున్న సిచ్యువేషన్. ఇది రోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, తొలి వెలుగు వరంగల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.